నమస్కారం. విష్ణు సహస్రనామం లోతుల్లోకి మనం చేస్తున్న ఈ ప్రయాణానికి మళ్ళీ స్వాగతం. గతసారి మనం విశ్వం గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు రెండవ నామం, బహుశా అత్యంత ముఖ్యమైన నామం అనుకోవచ్చు, విష్ణు. ఈ ఒక్క పదం వెనుక వేల సంవత్సరాల చరిత్ర, తత్వం, ఎన్నో మతాల సారాంశం దాగి ఉంది. అసలు ఈ ఒక్క పదంలో అంత శక్తి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన ఈరోజు విశ్లేషణ మొదల్పెడదామా? తప్పకుండా. మీరు చెప్పింది అక్షరాల నిజం. విష్ణు అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక మహాసముద్రం లాంటి భావన. మనం ఈరోజు శంకరాచార్యుల వ్యాఖ్యానాన్ని ఆధారంగా తీసుకుంటూనే వేదాల నుండి మొదలుపెట్టి బౌద్ధం వరకు, పురాణాల నుండి జైనం వరకు ఈ భావన ఎలా ప్రయాణించిందో చూద్దాం. సరే, అయితే మొదట హిందూ మతంలోనే విష్ణువుకు ఎన్ని విభిన్న పాత్రలున్నాయో చూద్దాం. ఎందుకంటే మనం తరచుగా ఆయనను కేవలం ఒక రక్షకుడిగానే చూస్తాం. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కాని పంచరాత్ర ఆగమంలోని నారద సంహిత ప్రకారం ఆయన మోక్షప్రదాత. మోక్షప్రదాత అంటే సంసార బంధాల నుండి విముక్తినిచ్చేవాడన్మాట. ఓకే. అది ఒక తాత్వికమైన పాత్ర. కాని అదే సమయంలో సనత్కుమార సంహితిలో ఆయనను యజ్ఞో వై విష్ణుః అన్నారు. యజ్ఞో వై విష్ణువు అంటే యజ్ఞమే విష్ణువు. సరిగ్గా. ఇది పూర్తిగా కర్మకాండకు సంబంధించిన పాత్ర. ఒక్క నిమిషం. అంటే ఒకవైపు మోక్షం అనే అత్యంత తాత్వికమైన లక్ష్యం, మరోవైపు యజ్ఞమనే ఒక నిర్దిష్టమైన కర్మ. ఈ రెండిటికీ ఏదైనా సంబంధముందా? అంటే యజ్ఞం చేయడం ద్వారానే మోక్షం లభిస్తుందనే భావన ఏమైనా ఉందా సంప్రదాయంలో? అద్భుతమైన ప్రశ్న అడిగారు. అవును, ఉంది. ఆ సంప్రదాయంలో యజ్ఞాన్ని కేవలం ఒక కర్మగా చూడరు. దాన్ని ఈశ్వరార్పణంగా, చిత్తశుద్ధికి ఒక మార్గంగా చూస్తారు. ఆ మార్గంలో పయనిస్తే అంతిమంగా మోక్షం లభిస్తుందని వాళ్ల నమ్మకం. ఓకే, అర్థమైంది. ఇక వేదాంతంలోకి వెళ్తే ఈ రెండు భావనలను దాటి విష్ణువును అంతర్యామిగా చూస్తారు. అంతర్యామి అంటే లోపల ఉండేవాడని కదా. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఎలా చెప్పొచ్చు? ఇదొక కంప్యూటర్లోని అన్ని భాగాలలోనూ ప్రవహించే కరెంట్ లాంటిదా? లేక అన్ని హార్డ్వేర్లను నడిపించే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదా? మ్మ్. మీ రెండవ పోలిక చాలా దగ్గరగా ఉంది. చాలా బావుంది. ప్రతి అణువులో, ప్రతి జీవిలో ఉండి వాటి ఉనికికి, వాటి ధర్మానికి కారణమైన అదృశ్య చైతన్య శక్తియే అంతర్యామి. వావ్! ఇక వీటన్నిటికీ పునాది అని ఋగ్వేదంలో చూస్తే ఆయన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. మరింత చురుకుగా ఉంటుంది. అక్కడ ఆయన ఒక సూర్యదేవుడు, ఇంద్రుడికి సహాయం చేసే ఉపేంద్రుడు, ఒక గొప్ప రక్షకుడు. చూస్తుంటే హిందూ మతంలోనే ఆయన పాత్ర ఒక శక్తివంతమైన దేవుడి నుండి